జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన భామల్లో క్రేజీ బ్యూటీ రీతూ చౌదరి ఒకరు. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ అనుకోని చిక్కుల్లో ఇరుక్కుందని తెలుస్తుంది. ఏకంగా 700 కోట్ల ల్యాండ్ స్కామ్లో ఆమె అడ్డంగా బుక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతూ చౌదరి పేరు బయటకు వచ్చిందని టాక్ వినిపిస్తుంది. విజయవాడ, ఇబ్రహీంపట్నంకు సంబంధించి ల్యాండ్ రిజిస్ట్రేషన్లో ఆమె అడ్డంగా బుక్ అయ్యారని అంటున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది. తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్న రీతూ చౌదరి కొన్ని వెబ్ సిరీస్లలో కూడా నటించింది. ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీంపట్నంకి చెందిన 700 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి స్కామ్లో రీతూ చౌదరి పేరు కూడా బయటకు వచ్చింది. ఇందులో పలువురు పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వరరావు రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీతూ చౌదరి శ్రీకాంత్కు రెండో భార్య. కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా 700 కోట్ల ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. అయితే కేసు కూడా నమోదు అయినట్లు సమాచారం. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉందని అంటున్నారు. ఇక రీతూ చౌదరి అసలు పేరు వనం దివ్య. అసలు ఈ విషయంపై రీతూ అధికారికంగా రియాక్ట్ అయ్యే వరకు క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే రీతూ భర్త శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని అన్నారు. మొదటి నుంచి నా ఫ్యామిలీ ట్యాక్స్ కరెక్ట్గానే పే చేస్తున్నాం. రీతూ చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా నాకు చెందినవి, మేము సంపాదించినవి అని అన్నారు. అలాగే నేను ఎవరిని బినామీ కాదు, నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని అన్నారు శ్రీకాంత్.